పార్థిబన్ గారు నటుడు మాత్రమే కాదు, దర్శకుడు, నిర్మాత కూడా. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ఆరంభించిన దాదాపు 16 సినిమాలకు దర్శకుడిగా, నిర్మాతగా పనిచేశారు. 100కు పైగా సినిమాల్లో యాక్టర్గా పనిచేశాడు. రచయితగా, సింగర్గాను తన టాలెంట్ చాటుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన వ్యక్తిగత విషయాలను ఇలా పంచుకున్నారు. డైరెక్టర్గా నా మొదటి సినిమా పుదియా పాడై. సీత నటించడం వల్లే ఈ సినిమా హిట్ అయింది. తర్వాత సీతని పెళ్లి చేసుకున్నాను. పెళ్ళయ్యాక కొంతకాలం పాటు ఆమె సినిమాలు చేయలేదు. సినిమాలో నటించమని ఒత్తిడి చేయొద్దన్నారు. సరేనని ఊరుకున్నాను. తర్వాత కొంతకాలానికి తనకే ఆసక్తి వచ్చి మళ్ళీ యాక్టింగ్ మొదలుపెట్టింది. అయితే కొన్ని కారణాల వల్ల పరస్పర అంగీకారంతో విడిపోయాం. అప్పుడు మేము కలిసున్న ఇంటిని అమ్మేశాం. ఇంతవరకు మళ్ళీ ఇల్లు కొనలేకపోయాను. అద్దె ఇంట్లోనే ఉంటున్నాను. అయితే ఇప్పటికీ సీతను గౌరవిస్తాను, ప్రేమిస్తాను. అందుకే 24 ఏళ్లైనా మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. నా భార్యగా సీతకు స్థానం ఇచ్చాను. దాన్ని మరొకరికి ఇవ్వలేను. 2 అమ్మాయిలకు పెళ్ళయింది. నా కొడుకు నేను మాత్రం ఇంకా సింగిల్గానే ఉంటున్నాము. సీతతో నేను టచ్లో లేను. ఆమె తల్లి చనిపోయినప్పుడు మాత్రం వెళ్ళి దగ్గరుండి అంత్యక్రియలు జరిపించానని చెప్పుకొచ్చారు. పార్థిబన్ 1990లో నటి సీతను పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2 కుమార్తెల సంతానం. ఒక కుమారుడిని దత్తత తీసుకున్నారు. 2001లో పార్థిబన్, సీత విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఇతను ఒంటరిగానే ఉంటున్నాడు. సీత మరొకరిని పెళ్లి చేసుకోగా తర్వాతి కాలంలో ఆయనకు సైతం విడాకులిచ్చినట్లు తెలుస్తోంది. సినిమాల విషయానికొస్తే యుగానికొక్కడు, నేను రౌడీని, పొన్నియిన్ సెల్వం 1, పొన్నియిన్ సెల్వం 2 వంటి పలు చిత్రాల్లో నటించాడు. సుడల్ 1 వెబ్ సిరీస్లోనూ యాక్ట్ చేశాడు. ప్రస్తుతం హాలీవుడ్లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు.